పిచ్చుకోలతో మనం 7 ఏళ్ళంట. 7 ఏళ్ళు ఉంటది. అదే కదా ఆయన మనం చెప్పి అంత స్టేజ్ వచ్చింది ఇప్పుడు ఆయన చెప్పి ఏంది ఇంకే పిచ్చుకలే కదా పెద్ద కథ అయితే టవాల్ కట్టుకొని లోపల వేసుకోకుండా పోయి అవి ఏమో టవాల్ కింద దూరి గుడ్లు పెట్టి మళ్ళీ అవి పెద్ద కథ అయితే చేయొద్దు. నువ్వు టవాల్లో కూడా గుడ్లు పెట్టించుకునే రకము ఆడవే ఉంగి ఆ టవాల్ ఇట్టిట్టని ఆ పిచ్చుకలు ఏందో ఏమో పెద్ద స్వరంగం ఏర్పడింది అని చెప్పి అవి వచ్చి గుడ్లు పెట్టేనే నీ తెలియజేతలు నాకు తెలుసు. స్వరంగం ఏర్పడింది అని చెప్పి అవి వచ్చి గుడ్లు పెట్టేనే నీ తెలియజేతలు నాకు తెలుసు. ఏంది ఏ సంతకాలు పెట్టి ఏం పొలాలు పంచుతానవా లేకపోతే నువ్వేమన్నా ఏ సంతకాలు పెట్టి ఏం పొలాలు పంచుతానవా లేకపోతే నువ్వేమన్నా ఆస్తిపత్రాలు లేదా ఏమన్నా డబ్బులు ఏమైనా ఇచ్చి ఏమన్నా వడ్డీలు ఏమైనా రాపించుకుంటావా లేదా నువ్వేమన్నా కలెక్టర్ చదువులు చదువుతానవా పెన్ను ఉంది అని ఊరేసినేమి ఎవడైనా ఏమంత పెద్ద చదువులేదు చదివి ఏమో 24 గంటలు చదువుకుంటే కూర్చోలే కదా. మళ్ళీ నిన్ను అడగడమే ఎక్కువ పెన్ను ఉంది అని నువ్వు మళ్ళీ వచ్చి నన్ను అడగడం ఉందే ఎక్కువ పెన్ను ఉంది అని. పెన్నుతో పొడిచినా కొట్టే కింద పొడిస్తే బుడ్డిలోంచి దీని ఏమంటారు అలా నచ్చదు. పెన్ను గురించి నన్ను ఎందుకు అడుగుతావు నువ్వు? ఏంది కాదా కాదరా ఏదేందో పక్షులు వెనకలేదో గుడ్లు ఏదో పెడతానయి ఏం కొంపనా లేకపోతే వెనకలేదు నువ్వు సార్ నా చూడండి పోయి ఆ కాదా పక్షుల్ని జంతువులు అనరు. జంతువులు అంటే ఏంది కుక్క మేక అవి ఇది జంతువు. పక్షుల్ని ఏమంటారు? జంతువులు అనరా. అందుకే సైన్స్ సోషల్ టచ్ ఉండాలని మళ్ళా దానికి ఏదో చెప్తారు పడేస్తాడు ఆయన పనేం వచ్చి నువ్వు పిచ్చుకలు గూడుగిన పడేసినావంటే నీకు 7 జన్మల శాపము తగులుతుంది, నువ్వు నాశనం అయిపోతావు. పిచ్చుకలతో మనం 7 ఏళ్ళంట. 7 ఏళ్ళు ఉంటది. అదే కదా ఆయన మనం చెప్పి అంత స్టేజ్ వచ్చింది ఇప్పుడు ఆయమ్మ అంటుంది పిచ్చుకలు గూడు జోలికి పోద్దండి చాలా పైసలు అవుతారని. నేను చెప్తే పిచ్చులు గూళ్ళే కాదు కొంపలే కూర్చే వాళ్ళు ఉన్నారు మా ఇంట్లో. పిచ్చులు గూళ్ళే కాదు కొంపలే కూర్చే వాళ్ళు ఉన్నారు మా ఇంట్లో. ఎవరు నువ్వేం కొంపలు కూల్చలేవా? చెప్పు వాస్తవాలు చెప్పు. ఇక్కడ సీరియస్ మ్యాటర్ మాట్లాడుకునేది నువ్వు మళ్ళీ ఎందుకు దాగరికం ఎందుకు? ఒకడు అమ్మ గుడ్లేము గుడ్లే గుడ్డే పిచ్చుకైనా వెనకల నుంచి పెడుతుంది కోడైనా వెనకల నుంచి పెడుతుంది. ఆ కోడికైనా గుడ్డు పెట్టేటప్పుడు నొప్పే పిచ్చుకైనా గుడ్డు పెట్టేటప్పుడు నొప్పే కదా. యా గుడ్డు అయితేనేమి నాకి ఊరికే మెంటల్ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఏదో ప్రేమగా ఇచ్చినప్పుడు కూడా తినేక కాదంటే ఇంకా నేను ఒకరిని తినేకి పెట్టుకున్నానా? ఏం మధ్యాహ్నం 8 కోడిగుడ్లు తీసాను మళ్ళీ ఆ పక్క తీసాను. అన్ని గుడ్లు ఉంటాయో చెడిపోతాయో ఫ్రిడ్జ్ లో పెట్టచ్చు లేదో ఎవరి తెలుసు చెప్పు. మళ్ళా ఏదే చేసినావు? సూపర్ ఉంది. కొద్ది నీ సువాసన ఎక్కువ ఉంది. గోడుగుడ్డు నీ సువాసన మన నా కోడి గుడ్లు వేరు మనకి బయట గుడ్లు వేరు. దానికి తేడా ఉంటది. అలా నాటు గుడ్లు ఎట్లుంటాయి? నాటి కోడి గుడ్లతో చేసిన దోశ రుచే వేరు బలం వేరు. ఏ అమ్మాయి ఎప్పుడు చూడు పారం గుడ్లు తినుకుంటుంటే ఏం బాగుంది. బయట తిరగల్లా వానమ్మ అట్లా పిచ్చి గుడ్లు లేకపోతే అనేమ్మ కాకి గుడ్లు కొంగ గుడ్లు అనేమ్మ గుడ్లు అవన్నీ వాడితేనే మనిషి దిట్టంగా తయారవుతారు. నరాలు కూడా ఉంటాయి. కొంగలేగినట్లు ఎగరల్లా తింటారు. ఏమి ఇంటి పక్కన పెడితే తినరా? దానిలో తెలియదు ఆడ పెట్టాలనేది. పాపాచి కూడా మన మిస్తుడు మన ఏం ఎట్లుండా మళ్ళా ఏమి నువ్వు తింటావు? నువ్వు ఎవరు జంతువులు తింటారు మళ్ళీ సిగ్గు లేదు నీకేమన్నా? జంతువులు గుడ్లు పెట్టవరా నాయన? అదేలే ఎవట్లే పక్షుల జంతువులు గుడ్లు పెట్టవా?
సరే కానీ పోయి ఆ కవర్ ఉందేమో చూసి అది గుడ్డు ట్రైల్ ఒకటి ఉంటుంది అది తీసుకుని ఆ వెనకాల పక్క పోయి ఆ మూలకు మళ్ళీ అది పెట్టినట్లే తీసుకోకూడదు ఈ పక్కన ఆ పక్క అది తీసినాను మొత్తము పిచ్చికలు పెడతాయి పిచ్చికలు కాకులు యావడదా గుడ్లు పెడతాయి తీసుకో చెప్తా మధ్యాహ్నం అర్ధ తీసినా 3 గుడ్లు వేసి 2 దోశలు వేసిన ఇంకే పిచ్చికలమే కదా ఇంకే పిచ్చికలమే కదా తెలిసి తెల్వకన్నా ఇల్లే బికి పందిరి చేస్తాం ఏంది హైరానా ఏ కొట్టమడా ఏం ప్రేమైంది పిచ్చుకలు ఏం ముదిస్తున్నాడు మన్నా నీకు ఎట్లా వస్తాను నువ్వేరా బాగుందని చెప్పి నువ్వేమే ఏమే పిచ్చికి బొచ్చు ఉంది కదా బొచ్చు పెడతాది కదా బొచ్చు వేసి బొచ్చు పైన గుడ్లు పెడతాది అది చిల్లర ఆటలాడతావు నువ్వు ఎవడైనా పిచ్చుకుట్లు పెట్టుతాను నువ్వు మళ్ళా అసలు ఏమో నీకు జ్ఞానం ముందే పోతాను వస్తాను నీకేమన్నా తినకూడదని ఆయన చెప్తాడు ఆయన చెప్పేది భూగంటివి బొమ్మలు నువ్వు పిచ్చుకుడు తింటా నాకేం తెలుసు చెప్పి తినిపిస్తావు నాకే ఓ అమ్మ 7 ఏళ్ళ శాపమా 7 జన్మలంట మళ్ళీ 7 ఏళ్ళు కూడా కాదు పెట్టేసి గుడ్లు మూడు ఉంది పెట్టేసి నువ్వు ఏదైనా నువ్వు నాశనం అయితే నువ్వు నాశనం అయిపో మళ్ళీ చెప్తాను గొప్ప నాశనం అయితే నువ్వు నాశనం అయిపో మళ్ళీ చెప్తాను గొప్ప నేనోటి ఎందుకు కల్లా శాపం కూడా నువ్వేంటి ఖాళీగా ఉన్నావు కదా అడే నువ్వు ఖాళీ కూడా నన్ను కూడా వేసుకోవడమేనా ఏమి వస్తే ఏమి నీకు ఏ పని ఉంది ఏమన్నా పనే మమ్మల్ని పాపాన్ని కూడా తగలచ్చినట్లు నీకు ఆల్రెడీ శని ఉంది కాబట్టి నువ్వు ఎప్పుడు కావాలి వచ్చి గెలుపుకొని నీ అంద నువ్వే చేసుకుంటావు నేను వచ్చిన దానికి నువ్వు తినిపించిన దానికి ప్రేమ తినిపిస్తాడు ఆ గుడ్ల మమ్మ వేసుకున్నా గుడ్లు తింటాడు పిచ్చిగా అయితే ఆ గుడ్లు ఎత్త పోయినామని వానేమో 1 గంట సేపు గిల 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 అడుతుంది పాపం కనిపించి నాకే నువ్వు పెద్ద ఇంత ఏడుస్తాంటది నాకు దాని కూడా పోసేసింది సరిపోదా దాని కూడా పోసేసింది సరిపోదా పిల్లలే పోయినా తల్లి దాని తప్పే ఉంది కోడి నొప్పి ఉండదా అంటే ఇంత ఉండేదానికి నొప్పి ఉంటది ఇంత ఉండేదానికి నొప్పి ఉంటదా అది కూడా బిడ్డ బిడ్డ తిన్నావు కదా బిడ్డ కడుపులోకి వేసినావు కదా బిడ్డంగా వచ్చినావు పసి పిల్లల్ని మరేమో పిచ్చుకు పిల్లలని కూడా లేకుండా నమిలి మింగుతివి నా జన్మలో నేను ఎట్లా చేయలేదు నాయన నువ్వే డైన వాడద్దులే కింద పిచ్చుకది ఈ దోశ పిచ్చుకది అది కాకి తెచ్చినాలే నరికేదేముంది కాగిది కూడా పెట్టేది ఇంకేమన్నా నువ్వు గుడ్డు గుడ్డేలా నాయన మీరేదో విచిత్రం బిహేవ్ చేస్తున్నారు గుడ్డు గుడ్డు మేకల్ని చంపేచ్చు గొర్రెల్ని చంపేచ్చు ఏమో చికెన్ ఎన్ని చంపచ్చు అవన్నీ పాపం కాదు ఏదో వేరే జంతువు చంపితే మాత్రం పాపం వచ్చేస్తుంది నువ్వు ఏం డైరెక్టర్ ఏం కాదు హీరో కాదు నువ్వు ఎట్లా అంటున్నావు డైరెక్టర్ అని నువ్వు అట్లా చెప్తాను ఇవన్నీ తప్పే కదా తప్పే కదా నువ్వు అసలు కాకి ఏమి అమ్మ జీతం కాకిది గుడ్డు అయితే నీకేమైతుందిరా నాకు అర్థం కాదు గుడ్డు గుడ్డే కదా సోనానే కదా లోపల ఉండేది సోనా అయ్యేది నా పాప పాపసి వచ్చిపోతా నువ్వు అసలు నన్ను పాపానికి తీసుకొస్తాను నువ్వు అసలు ఏమన్నా ఊరిని గమ్ముండొచ్చు కదా నువ్వు పడిందే పిచ్చుకునైనా పీక్కొని తినే రకము నువ్వు యాక్టింగ్ చేస్తావు చూసినావు బా జీవించచ్చు ఏ ముదరష్టమాడ ఎప్పుడు తిన్నా నీ పిక్చర్ నువ్వు చూసినావా పిచ్చి మొహం వచ్చింది పిచ్చి మొహం కాదు అనేది ఎవరు అనిలే నువ్వు అంటారు కొత్త అనిపిస్తుంది అంతతో నువ్వు ఆడ అట్లా అనిపించావు తప్పేముంది ముద్దుగా పెట్టుకున్నాం పిచ్చికే అని అంటాము అంతే అంతే దొరికి ఎగ్ మ్యాగీ చేసుకుందాము మధ్యాహ్నం వచ్చేసి ఎగ్ బుజ్జు ఓకేనా ప్లేట్ ఆమ్లెట్ తింటావా ప్లేట్ ఆమ్లెట్ తింటావా మనం తినాలనేది ఇంటికాడ వచ్చి పెడతాయి సేఫ్టీ ప్లేస్ అని వస్తాయి అర్థమైనా ఓ మంచి దాన్ని చూసుకొని పెట్టుకుంటాయి పాపవి ఎక్కడో నుంచి పాపం ఇక్కడే పెడతాడు వ్యక్తం చేసుకో సేఫ్టీ అని ఏ రకంగా సేఫ్టీ అనుకుంది నువ్వు ఉండే కొంపలో సేఫ్టీ ఇంట్లోనే కొంపలో లేదు సేఫ్టీ బయట పక్క ఎట్లుంటుంది సేఫ్టీ
వానమ్మ పోయి నీకే చెప్పి వచ్చిన ఇప్పుడు వెనకలు ఒక గుడ్లు పెడతానే అని ఇంకా దాని వంశపారమంతానేమో అంతరించిపోయేంత వరకు నువ్వు దాన్ని పీక్కొని తింటావేమో ఇంకా వెనకలైనా కాల్చుకొని తినే రకమే నువ్వు అమ్మ ఏకంగా ఒక పక్షి జాతిని అంతరించిపోయేటట్టు చెప్తే కదా నాయన వీరికి అడ్రస్ ఇంకా అయిపోయా ఈ ఊర్లో పిచ్చుకలు ఉండవు అసలు నేనేమని ఏందా నువ్వు నీవు నువ్వు రుచి చూసిన మరిగిన జింకగా నువ్వు నక్క తోడేలుగా రుచి మరిగిన తోడేలా కంటే ఇప్పుడు నువ్వు అవి ఏం గుడ్లు పెడతాయని ఒకవేళ గుడ్లు పెట్టకపోతే కూడా నువ్వే గుడ్లు పెట్టిస్తావు దాంతో అసలు వండిండేది ఎవరు అదే ఏమన్నా పాపం ఏమన్నా తగలు పెడతాను అందరికి నువ్వు వచ్చి మళ్ళా పోతావు మళ్ళా వచ్చిన సంప్రదాయాన్ని ఎవరు సాంప్రదాయం నువ్వే చెప్తాను కదా నువ్వు మళ్ళా ఎవరు వండింది ఎట్లా వండినారు అని చెప్పి దయచేసి అంతరించిపోయేదంతా చేద్దాం జాతిని నువ్వు చేస్తాను మొత్తం అంతా నువ్వు మళ్ళా టవాల్ కట్టుకొని లోపల వేసుకోకుండా పోయి అవి ఏమో టవాల్ కింద దూరి గుడ్లు పెట్టి మళ్ళీ అవి పెద్ద కథ అవుతాయి టవాల్ కట్టుకొని లోపల వేసుకోకుండా పోయి అవి ఏమో టవాల్ కింద దూరి గుడ్లు పెట్టి మళ్ళీ అవి పెద్ద కథ అవుతాయి అట్లా చిల్లర పనులు చేసేదట్లా చేయొద్దు పక్షి జాతిని అంతరించిపోయేదట్లా చేయొద్దు నువ్వు టవాల్లో కూడా గుడ్లు పెట్టించుకునే రకము ఆడమే ఉంగి ఆ టవాల్ ఇట్టిట్టని ఆ పిచ్చుకలు ఏందో ఏమో పెద్ద స్వరంగం ఏర్పడింది అని చెప్పి అవి వచ్చి గుడ్లు పెట్టేనే నీ తెలియదేటలు నాకు తెలుసు స్వరంగం ఏర్పడింది అని చెప్పి అవి వచ్చి గుడ్లు పెట్టేనే నీ తెలియదేటలు నాకు తెలుసు టవాల్లో అయినా గుడ్లు పెట్టిస్తావు లేకపోతే ఆ టవాల్లో వేడితో నువ్వు పొదుపు కూడా చేపించే రకము నువ్వు ఇంకా చెప్తానులే ఆ జీవరాశినే రూపురేఖలు మార్చేసి కొద్దిగా నీ పట్టుబడి కూడా పుడతాయేమో 2 రోజులు పోతే పిచ్చుకలు నీ పట్టుబడి కూడా పుడతాయేమో 2 రోజులు పోతే పిచ్చుకలు సైన్స్ కే సైంటిస్టులకే దొరకని వింత జరగబోతుంది వెనకల మన కొప్ప వెనకల నువ్వు చెప్తాలేంగా పిచ్చుకలు కూడా నీ పుట్టుబడి తెప్పిస్తావు నీ బుద్ధులు తెప్పిస్తావు భయం అవుతుంది నాకే ఎవరు ఆ పిచ్చుకలు ఎవరు కారణము మళ్ళీ దాన్ని గుడ్డు పెట్టేది నాకెవరు సంబంధం కడతానో లేమన్నా పెడతావో ఏం కథో కానీ అదుపు లేకుండా అదే ఆ గుడ్లు పెట్టే పోతా లేదా నువ్వే గుడ్లు పెడతావు వెనకలు కూర్చొని ఎవరు తెలుసు చెప్పలేము సైన్స్ శాస్త్రవేత్తలు అనుకోలేదు నండి జరగచ్చంగా నువ్వు కూడా ఆడగండి ఈడాకు మీకు వచ్చాడనేమో పొదిగేసుకునే కూర్చునే రకం నువ్వు ఆ పిచ్చికలన్నీ పరిచయం చేసుకున్నావు అంటే మనకి బాగుంటుంది బాగా జరుగుతుందని ఎవరు పెడతారు ఎవరికి ఎదుర్కొని వస్తారు ఏం అసలు పెట్టమంది ఎవడు పిచ్చికలు ఎవడు చెప్పన్నాడు గుడ్డు నీకే ఎవరు పెట్టినాడు గేమ్ బంద్ చేసి వీడియోది అంటే అది వీడియో ఇప్పుడు ఏంది ఇప్పుడు చెప్తాను వీడియో మన గేమ్ ఆడతాడు నువ్వు ఈయన కొడుకు కొంపెనగల పిచ్చుకలు చిన్న చిన్న పిచ్చుకలు గూళ్ళ నుంచి గుడ్లు పెడతాండి ఈ గుడ్లేగాడు ఆ గుడ్లే చేసుకొని వచ్చి గుడ్లతో ఆమ్లెట్లు వేసుకొని దోశలు వేసుకొని నీచుడు నా చేత తినిపించాలని ప్రయత్నించినాడు ఏమే ఎప్పుడు నుంచి జరుగుతుంది ఇది ఏంది నువ్వు మొగోడే పిచ్చుకలు గుడ్లు లేపేది ఎప్పుడు నుంచి జరుగుతుంది అంటే అని చెప్పి సమాధానం నువ్వు అవలయం చేస్తున్నాను మీరు ఎప్పుడు చేసినాడో పెట్టించిన నాకే ఏడ ఉండాలి ఇంకా పెన్ను అడితే పెన్ను చెబుతా ఆడు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి తింటాను నోరు ఏదో ఇచ్చినాడ ప్రయోగించాడే అని తిన్నా దాని తప్ప పిచ్చుకలు అంతరించిపోవడానికి మీరు సెల్ టవర్స్ ఇవనుకుంటారు దానితో ఎంతైతే ప్రమాదం ఉందో ఇట్లా వాళ్ళతో పిచ్చుకలకి ఇంకా అతి ప్రమాదకరంగా ఉంది మీరు ఏంది టవాల్ వేసుకొని ఏందేందో ఎనకలు కూర్చొని ఆ టవాల్ లోపలంతా ఆ గిడ్డి అంతా లోపల దూర్చుకొని ఆ వచ్చి గుడ్లు పెడతాయని చెప్పి ఆడు ఏందేందో చేస్తాడు ఏది విరుద్ధంగా చేస్తాడు ప్రకృతికి విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తాడు వెనకాల పిచ్చుకలతో బుడ్డుపడి కూడా చూడండి దాన్ని చూపే వాళ్ళకి చూడండి పాచిపోయి పిచ్చుకు పై చేసుకొని దాని జీవి రాసిన అంతం చేసి నీకేమొస్తుంది సంసారం చేస్తామని చెప్పి పిచ్చుకలతో నది కూడా చెప్పేస్తా కదా పాపది నువ్వు చేసిన సంవత్సరానికే గుట్టు కుట్టేయమాడ పాపది నువ్వు చేసిన సంవత్సరానికే గుట్టు కుట్టేయమాడ
ఎట్లా పెడతారా చాలా తప్పు చేసినవరా నా చేతులు తిప్పించి. నువ్వు నేను అసలు పిచ్చులకి నేను పండుకోలేను వారం రోజులు. ఎందుకంటే ఒక పిచ్చిగా గుడ్డు తిన్నానని అనుకుంటాంటేనే నాలో బాధ వస్తుంది. నువ్వు అన్ని ఓరం చేస్తున్నాంటనా ఇది అది ఆన్ చేసినారని చెప్తాడా మొత్తం పురుగు పట్టి వస్తాడు నాశనం అవుతాడు జనం తినబోదంట సర్వనాశనం ఖచ్చితం. నువ్వు అయితే అయిపోయింది పతనమే స్టార్ట్ అయింది. పిచ్చుకలతో మొదలు పెట్టుకున్నాడు పతనమే అవుతాడంట. వీరికి మూడింది చెప్తున్నాడు ఆమె చెప్పినా కూడా ఇందా బొంగు అంటాడంట. అదే ఏడైనా శని పనేమో చెప్పిందే అమ్మాలా చూడు ఇంట్లో నా కొడుకు చెప్పిందంట అయినా కూడా వీడు ఇనలేదంట. అది కూడా ధైర్యంగా మీ ముందర చెప్తాడు. పనేమో చెప్పింది నేను ఇన్లే పిచ్చుకలకి నాకున్న పరిచయం అట్లాంటిదని ఏదో చెప్తాడు. నీ నీచమైన పరిచయము ప్రకృతితో ఉండే జీవరాశుల మీద పెట్టుకోవద్దు. అర్థమైందే? ఏంటి ఇట్లాంటివన్నీ నువ్వు పిచ్చుకల్ని ఆకట్టుకునే ఏదో ఫ్లూడ్ ఏదో తీసినాడు కట్టికి ఏదో బొక్కలు పెట్టి పిప్పి పిప్పి ఉత్తరాడు వీడు. నువ్వు పిచ్చికెళ్ళి ఎందుకు ఆకట్టుకోవాలని చూస్తావు? మళ్ళా పిచ్చిక డాన్స్ నువ్వు చేస్తావు అదేంది పిచ్చికల్ని ఎందుకు ఆకట్టుకుంటాను? అసలు పిచ్చుకలు కూడా ఆకట్టుకుంటారు. గుడ్లు ఎట్లా పెట్టావు వాళ్ళ వెనకాల? ఏం చేసినావు గుడ్లన్నీ? గుడ్లు నీరా అసలు నువ్వు పెట్టినావా పోయి? నేను ఒక్క పీస్ తిన్నాను వెంటనే ఇది పిచ్చి కదా తెలిసిన వెంటనే పెట్టేసినాను. ఈడ ఆల్రెడీ 3 దోశలు తిన్నాడు. ఒక దోశకి ఎన్ని గుడ్లు వేసినావు? అసలు అమ్మ సచ్చికంటే నాకు ఇవన్నీ తెలుసు. నాకు అంటే ఏంటి ఇవన్నీ అంటే ఏంటి? ఇవన్నీ అంటే అంటే ఏంటివి? అదే ఏంటివి? గుడ్లు 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 అనేది నీకు తెలియదు? తెలుసు. గుడ్లు ఎట్లుంటాయి కూడా నీకు తెలియదు? తెలీదు. ఎవరైనా సుద్దపూసిని చూసి గుడ్డు అంటే ఏందో తెలియదంటే గుడ్లు ఎట్లుంటాయి కూడా తెలియదంట. మీరు ఈడర్థం చేసుకోవాలి వీడెంత గుడిసెట్ గాడు అనేది. గుడ్డు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అంటే ఏ గుడ్లు నేను అంటాడు గుడ్లు అంటే ఆ గుడ్లు వేరే ఈ గుడ్లు వేరే. ఏ గుడ్లు అవి ఏమంటుంది అని చెప్పు. పచ్చు పిచ్చుకువా చెప్తాడు కదా ఏ గుడ్లు అనేది కూడా మీకు ఓపెన్ గా చెప్పేస్తాడు. మళ్ళా నీకేమైంది? నీకు ఎవరు నువ్వు పెట్టినది నన్ను పెడతాను. ప్రజలే డిసైడ్ చేయండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పంపిస్తారో లేకపోతే మీరు ఎవరికి పంపిస్తారో ఇట్లా నీచుడి ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడాలని కోరుకుంటాను. ఎవరు పడుతుంది శిక్ష? ఫారెస్ట్ వాళ్ళు పడుతుంది. పిచ్చుకలతో ప్రయాణం అని ఏదో బుక్ కూడా రాసినాడు. ప్రయాణం అంతా మళ్ళీ పెన్ను ఎందుకు అడుగుతుంది? వచ్చేదే పూర్తి కదండి. పిచ్చుకలతో ప్రయాణము 63వ పేజీ రాస్తానని చెప్పి పెన్ను అడిగినాడు. ఏముందిరా అంటే 63 పేజీలు ఒకటే. వానమ్మ చిరిగిపోయిన టవల్ కట్టుకొని డ్రాన్ లేకుండా వెనకాల పక్క ఓడమంట గెండి దూర్చుకోవడము ఆ గుడ్లు లోపల పెట్టుకొని పొదుగు చేయడం అంట. దానికి 62 పేజీలు ఎందుకు రాయాలో నాకు అర్థంలే. చిల్లరేదవా దానికి 62 పేజీలు అంట. పోయి 62 టవాలన్నా కొనుక్కో లేకపోతే ఒక 6 డ్రాయర్లన్నా కొనుక్కో. పిచ్చుకలతో నువ్వు చేసే పంచాయతీకి మళ్ళీ 62 పేపర్లు ఏంది? వారా చిటాలు లేదప్ప. అంతటి Yeah.